ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి నాడు మహావిష్ణువును పూజించడం, విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా అపార పుణ్యం లభిస్తుందని ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ తెలిపారు. ముఖ్యంగా కొమరోలు పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, సిరిడి సాయిబాబా ఆలయం, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర నామాలను భక్తితో పఠించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వైకుంఠ ఏకాదశి నాడు అందరికీ మేలు జరగాలని, సకల దోషాలు పోవాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుని పూజించడం వల్ల సంతాన సౌఖ్యం, దీర్ఘాయువు, మోక్షం లభిస్తాయని తెలిపారు. అలాగే లక్ష్మీదేవి సమేతంగా విష్ణువును పూజిస్తే మరణానంతరం వైకుంఠధామ ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్త మహేశ్వరులకు విజ్ఞప్తి, ఈరోజు మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన ధర్మకర్త అయినటువంటి దేవర రమేష్ గారు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నది కాబట్టి 50 మంది భక్తులు ఆ వైకుంఠ ఏకాదశిని సందర్శించుకొని కాయాకర్పూరం సమర్పించి భక్తులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని, వైకుంఠ ఏకాదశి అంటే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏ విధంగా అయితే ఈరోజు ఉత్తర ద్వారాన్ని మనము దర్శించుకున్నట్లయితే ఆ పుణ్యము ఎంతో భక్తులకు ఉంటుంది. కావున ఈరోజు మంగళవారము వైకుంఠ ఏకాదశి సందర్భంగా 50 మంది భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేతంగా వెలసిన కొమరోలు గ్రామంలో వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా జరుగుతున్నది కాబట్టి 50 మంది భక్తులు దర్శించుకొని